హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనకి ధృవ స్టార్ సర్కిల్ నుంచి ఒక అనౌన్స్మెంట్ అండి. ఈ రేపు సండే కదా, సండే అండ్ మండే ఈ 2 days మనము మన ఎకనామిక్ టెస్ట్ సిరీస్ అయితే మనం స్టార్ట్ చేసినాం కదా. యాక్చువల్గా అయితే 99 రూపీస్ ఉంది, బట్ ఈ 2 days నేను ఈ 49 రూపీస్కే పెట్టడం జరుగుతుంది. మీకు అందుబాటులో ఉన్నాయి, ఆల్రెడీ ఫ్రీ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది అండి, మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఎకనామిక్ క్లాసెస్ కూడా యూట్యూబ్లో చేసినాం, చాలామందికి తెలుసు ధృవ స్టార్ సర్కిల్ నుంచి. సో ఈ 2 days ఆఫర్ ఏంటంటే 49 రూపీస్కి మనకు మీకు 5 చాప్టర్లు ఉన్నాయి కదా, 5 చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి, 5 టెస్టులు. అదేవిధంగా గ్రాండ్ టెస్టులు మనకి ఒక 4 ఉంటాయి, ఇవి మనకి 75 మార్క్స్ కదా. దాదాపు ఒక 500+ క్వశ్చన్స్ మీకు కవర్ అవుతాయి, 500+ క్వశ్చన్స్ మీకు కవర్ అవుతాయి. బట్ మీరు పెట్టేది జస్ట్ 49 రూపీసే. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ టెస్ట్ కూడా ఒక్కసారి అటెంప్ట్ చేసి చూడండి, మీకు ఆ క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ అనేది తెలుస్తాయి. మరి ఈ 49 రూపీస్కి ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే, కేవలం నేను నా యాప్ ప్రమోషన్ పర్పస్ మాత్రమే ఇస్తున్నాను. అది మీరు యూజ్ అవుతుంది అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే రీసెంట్గా మనం యాప్ అనేది లాంచ్ చేసిన ధృవ స్టార్ సర్కిల్. సో యాప్ ప్రమోషన్ పర్పస్లో మాత్రమే ఈ 2 days అనేది నేను ఈ 49 రూపీస్కి మాత్రం పెట్టడం జరుగుతుంది. చాలా క్వాలిటీ క్వశ్చన్స్ ఉన్నాయండి. మీరు లేటెస్ట్ క్వశ్చన్స్ పేపర్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి మీరు ఆ క్వశ్చన్స్ పేపర్ చూసినట్టే మీకు ఈ ఫీలింగ్ కలుగుతుంది టెస్ట్ రాస్తే. నేను అందులో భాగంగానే ఒక 10 క్వశ్చన్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కావాలంటే ఈ క్వశ్చన్ చూడొచ్చు. మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ మీకు ఫ్రీ టెస్ట్లో భాగంగా కూడా యాప్లో అవైలబుల్లో ఉన్నాయి, చూడండి. రైట్, చూస్తే మనకు మీకు ఫస్ట్ చాప్టర్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్ ఉంది కదా, దానికి సంబంధించి జాతీయ ఆదాయానికి సంబంధించి సరైనదని చెప్పేసి మీకు క్వశ్చన్ ఉంటే, ఇక్కడ మనకి అన్ని వస్తు సేవల నికర విలువలు అని చెప్పేసి, ఒక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు అని చెప్పేసి, అరుగుదల తరుగుదల కలిగిన విలువలు అని చెప్పేసి, ప్రభుత్వ రంగ సేవలు కానీ ప్రైవేట్ రంగ సేవలు కాదని చెప్పేసి, అంతర్జాతీయ లావాదేవీల నికర విలువ అని చెప్పేసి, అంటే ఇక్కడ ఏమన్నాడు, సరైనదని చెప్పేసి అన్నాడు. దాదాపు ఒక 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 5 ఆప్షన్లో మనం సెలెక్టివ్గా చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది, దాన్ని పిక్ చేసుకోవడానికి. మనకు ఓన్లీ ఏబిఈ ఆన్సర్ మాత్రమే సరైంది. ఇక్కడ ఏబిఈ అంటే ఇక్కడ ఇవి 2 కాదు, అంటే సి కాదు, అదేవిధంగా డి కాదు. డి ఎందుకు కాదంటే ప్రభుత్వ రంగ సేవలు కానీ ప్రైవేట్ రంగ సేవలు కాదన్నాడు. అదేముండదు, నేషనల్ ఇన్కమ్ అంటే ప్రైవేటు గవర్నమెంటు అన్నీ వస్తాయి. అరుగుదల తరుగుదల కలిగిన విలువలు అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ అరుగుదల తరుగుదల కలిగిన విలువలు ఇది కూడా మనకి దాని కిందికి రాదు. అట్లనే మనకు సెకండ్ క్వశ్చన్ కనుక చూస్తే, ఇక్కడ అంతిమ ఉత్పత్తి భావన సంబంధించి కానిది అంటాడు. ఓకే, ఫైనల్ గూడ్స్ అంటాం. ఈ ఫైనల్ గూడ్స్కి సంబంధించి కానిది అని చెప్పేసి మనము క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 4 ఆప్షన్లు, అవి ఒక 4 ఆప్షన్లు, 8 ఆప్షన్లో భాగంగా అసలు కానిది అనేది దీంట్లో ఏం లేదు. కాకపోతే మనం ఇక్కడ క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇస్తున్నాడంటే, మనకు టైం కిల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఆ బేస్లో తీసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేసాం. పెట్టుబడి, వినియోగం, ప్రభుత్వ కొనుగోలు, నికర లాభాలు, ఇవన్నీ మనకు ఫైనల్ గూడ్స్కి సంబంధించినవి. పెట్టుబడి కానీ, వినియోగం కానీ, ప్రభుత్వ కొనుగోలు కానీ, నికర లాభాలు కానీ. సో మరి కానిది ఏది అన్నప్పుడు మళ్ళీ ఏది కాదు అని చెప్పేసి కూడా ఆప్షన్ ఇచ్చాం. నెక్స్ట్ చూసుకుంటే ఉత్పత్తి కారకాల ధరలలో నికర జాతీయోత్పత్తి భావనకు సంబంధించింది. నికర జాతీయోత్పత్తి, అదేవిధంగా ఉత్పత్తి కారకాల ధరలు. రైట్, సో ఉత్పత్తి కారకాలు అంటేనే మనకు సబ్సిడీలు కలిగి ఉంటాయి, అదే రాయితీలు కలిగి ఉంటే పరోక్ష పనులు ఉండవు. ఇక్కడ ఆప్షన్ ఉన్నది. సో కాకపోతే మనం ఇట్లాంటివి చూసినప్పుడు ఏంటంటే, అక్కడ ఎగ్జామ్ మైండ్ సెట్లో భాగంగా మనం కొన్ని మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది, అటు ఇటు తట్టు కానీ ఇట్లాంటి ఆప్షన్స్ ఎన్నుకునే ఛాన్స్ ఉంటుంది. రైట్, ఇంకా చూస్తే మనకి జాతీయ ఆదాయ లెక్కింపులో వ్యయర్హ ఆదాయం అని చెప్పేసి. ఓకే, ఇక్కడ వ్యయర్హ ఆదాయం అనేది మనకి వెస్టి ఆదాయం నుంచి మనకి వెస్టి పనులు తీసేస్తే మనకి వ్యయర్హ ఆదాయం అని చెప్పేసి ఒక షార్ట్గా చెప్పుకుంటే, కానీ దాంట్లో భాగంగా మనకు ఇక్కడ ఆప్షన్ దాన్ని బట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ ప్లస్ బదిలీ చెల్లింపులు మైనస్ పన్నులు మైనస్ పంచిపెట్టబడిన లాభాలని చెప్పేసి ఇది ఆన్సర్. ఇవి ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం చదివేటప్పుడు బాగానే చదువుకుంటాం కాన్సెప్ట్, అక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన తర్వాత చూస్తే అక్కడ కన్ఫ్యూజన్ గురవుతూ ఉంటాం కామన్గా. ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే చూడండి, మైనస్ పన్నులు అన్నిట్లో ఉంటాయి. మరి ఇక్కడ పంచిపెట్టిన వాళ్ళు ప్లస్ మైనస్ ప్లస్ ఇవి చూసుకోవాలి, అంటే కలిగి ఉన్నాయి, ప్లస్ అంటే కలిగి ఉన్నాయి, మైనస్ అంటే తీసివేయబడి ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, అట్లా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జిఎన్పి తర్వాత మళ్ళీ ప్లస్ ఎన్ఎఫ్ఐ అనేది ఎందుకుంటే ఉండదు, తప్పిది.
జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐ అనేది ఉంటుంది, జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐ అనేది ఉంటుంది. అంతేగాని ఈ జిఎన్పి వచ్చినప్పుడు ఎన్ఎఫ్ఐ అనేది ఉండదు. ఆల్రెడీ ఎన్ఎఫ్ఐ కలిగి ఉండేదే జిఎన్పి. సో ఇది రెండు డైరెక్ట్ ఎలిమినేట్ చేయవచ్చు. సో ఇక్కడ మనకి దీన్ని జిఎన్పికి తీసుకొని బదిలీ చెల్లింపులు కూడా యాడ్ అయితే దాని నుంచి పన్నులు తీసేయాలి. అదేవిధంగా పంచిపెట్టబడిన లాభాలు కూడా తీసేస్తే మనకి వ్యయ ఆదాయం అనేది వస్తుంది. నెక్స్ట్ కింది వారిలో సరికానిది గుర్తించమని చెప్పేసి ఇక్కడ ఏమని ఇచ్చిండు, జాతీయ ఆదాయంలో కార్పొరేట్ లాభాలు, లాభాలపై పన్నులు, సాంఘిక భద్రత విరాళాలు మినహాయించి బదిలీ చెల్లింపులు కలిపితే వ్యయ ఆదాయం వస్తుంది. చూడండి ఒకసారి క్వశ్చన్ చూడండి ఎంత లెంతీగా ఉందో. వినియోగం పొదుపుతో పాటు వ్యక్తిగత పన్నులు కలిసి ఉండేది వ్యయ ఆదాయం. వ్యక్తిగత పన్నులు కలిసి ఉంటారా? కాదు. మరి ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ సరికానిది అని చెప్పేసి అన్నాం. ఓకే, లాభాలపై పన్నులు తీసేయాల్సి ఉంటాయి. తీసేస్తే మనకు మిగిలేది వ్యయ ఆదాయం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ చూస్తే సరికానిది. ఇందులో సరికానిది అంటే తలసరి ఆదాయం అనేది ఒక దేశ ఆదాయాన్ని ప్రతి ఒక్కరికి సమానంగా పంచడమా? తప్పు. జస్ట్ మనము అంచనా వేయడం అంతే. వ్యక్తిగత ఆదాయం అనగా కుటుంబాల అపరిమిత మార్గాల ద్వారా ఆర్జించే ఆదాయం. అపరిమిత మార్గాలు అనేది ఏమి ఉండదు. అంటే అక్రమ సంపాదన లేకుంటే మనీ లాండరింగ్ ఇట్లాంటివి రావు కదా. సో ఇది కూడా తప్పే, ఇవి రెండు తప్పే. సో సరికానిది అంటే ఏ, బి రెండు సరికానివి. మీకు రీసెంట్ ట్రెండ్ క్వశ్చన్ ఫ్రేమ్ అనేది ఇక్కడ కనబడుతుంది. నేను ఏదో బాగున్న క్వశ్చన్స్ తీసుకోవాలి. మీరు చూడండి, నేషనల్ ఇన్కమ్ టాపిక్ మాత్రమే ఇక్కడ చూస్తున్నాం. ఈ మిగతా టాపిక్లో ఇంకా క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి టాపిక్లో కూడా క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది కొంచెం డైరెక్ట్ బిట్ సింపుల్. తలసరి స్థూల దేశీయోత్పత్తి అనగానే మనము జీడిపి అనుకుంటే ఇక్కడ జిఎన్పి ఉంది కూడా తప్పు. తలసరి స్థూల జాతీయోత్పత్తి అనగానే మనకు జిఎన్పి, ఇక్కడ జీడిపి ఉంది కూడా తప్పు. సో రెండు తప్పే. సో ఏది కాదు అని చెప్పేసి. ఓకే, సరికాని దాన్ని గుర్తించమని చెప్పేసి అన్నాడు. ఇక్కడ సరికానిది అన్నాడు. 19.9 PC మహాలనోబిస్ అధ్యక్షతన జాతీయ ఆదాయ అంచనాల సంఘం ఏర్పడ్డది. బీకేఆర్ అధ్యక్షతన కమిషన్ ఎన్ఎస్ఓకు కారణమైంది. ఇది కరెక్టే. ప్రస్తుతం జాతీయ ఆదాయ అంచనాలు వేసేది ఎన్ఎస్ఓ, కరెక్టే. ఇక్కడ ఎన్ఎస్ఓ ఢిల్లీ ప్రధాన కేంద్రంగా 2018లో కాదు 2019లో ఏర్పడుతుంది. ఓకే, చిన్నది కావచ్చు కానీ అంశం మనం అక్కడ జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం. నెక్స్ట్ కింది వానిలో సరికానిది గుర్తించము. ఇక్కడ ప్రాథమిక రంగంలో గనులు త్రవ్వకాలు ఉండవు కానీ ద్వితీయ రంగంలో ఉంటాయి. ఇక్కడేమన్నాడు, సరికానిది. ఇక్కడ ద్వితీయ రంగంలో ఉంటాయా చూద్దాం. వ్యవసాయ రంగంలో గనుల త్రవ్వకాలు ఉండవు కానీ పారిశ్రామిక రంగంలో ఉంటాయి. ఇది కరెక్ట్, ఇది రాంగ్. ఎందుకు? పారిశ్రామిక రంగంలో గనుల త్రవ్వకాలు ఉంటాయి, ద్వితీయ రంగంలో ఉండవు. అదొకటి తెలిస్తే అయిపోతుంది అంతే. నెక్స్ట్ 10th క్వశ్చన్, కింది వానిలో సరైన దానిని గుర్తించండి. భారత్లో ఇటీవల కాలంలో అతి తక్కువ జాతీయ ఆదాయం వృద్ధి రేటు నమోదైన సంవత్సరం 2020-21. అదేవిధంగా 2021 కంటే 22-23 జాతీయ ఆదాయ వృద్ధి రేటు ఎక్కువ. ఇక్కడ 21 అనేది యాక్చువల్లీ ఎక్కువ ఉంటుందండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది ఎక్కువ అన్నాడు కాబట్టి తప్పు. ఓన్లీ ఏ మాత్రమే కరెక్ట్. ఇక్కడ చూడండి, ఇటీవల కాలంలో అతి తక్కువ జాతీయ వృద్ధి రేటు నమోదైన సంవత్సరం. ఇక్కడ ఏమన్నాం 2021 అన్నాం, ఇక్కడేమో 21-22 అంటున్నాం. గుర్తుపెట్టుకోవాలి. ఇది కరెక్టే కానీ ఇది రాంగ్. ఓకే రైట్. ఇవి మనకు ఒక 10 క్వశ్చన్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు కావాలంటే ఫ్రీ టెస్ట్ అనేది అవైలబుల్లో ఉందండి. దాదాపు ఒక 15 క్వశ్చన్స్ ఏమో దాంట్లో ఉన్నాయి. మీరు అవి చూసిన తర్వాతనే, అందులో ఇవి కూడా ఉంటాయి. అవి చూసిన తర్వాత మీకు నచ్చుతుంది తీసుకోండి. కాకపోతే వెరీ క్వాలిటేటివ్ క్వశ్చన్స్ అండి. నేను 49 రూపీస్కి కేవలం 49 రూపీస్ కానీ ఒక క్వశ్చన్ తయారంటే చాలా టైం పడుతుంది. కాకపోతే నేను ఓన్లీ యాప్ ప్రమోషన్ మాత్రమే, యాప్ ప్రమోషన్లో భాగంగా ఇప్పుడు టీజీపీఎస్కి సంబంధించి ఏం లేవు కాబట్టి ఏబీపీఎస్ సంబంధించి మీకు టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 49 రూపీస్కి మీకు 500+ క్వశ్చన్స్ కవర్ అవుతాయి అండ్ వెరీ క్వాలిటేటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే టైం షెడ్యూల్ ఇచ్చి నేను టైం ప్రకారం పెడుతున్నాను, అన్నీ ఒకటేసారి డంప్ చేయట్లేదు. క్వశ్చన్స్ మీకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. 31st జనవరి వరకు ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది. అయినప్పటికీ మీకు ఇంకా టైం ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మీరు రాసుకోవచ్చు. ఓకే, ఓన్లీ సండే అండ్ మండే ఈ 2 days మాత్రమే ఆఫర్ 49 రూపీస్కి ఉంటుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఇప్పుడు చేసుకొని ఒక్కసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత మీరు తీసుకోండి నచ్చితే.
ఓకే, థ్యాంక్ యూ.